Hello friends, welcome to 5th August Daily Hindu News Analysis. ఈ వీడియోలో మనము 5th ఆగస్ట్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండర్లో ఎవ్రీడే మనకి క్విజెస్ అనేటువంటివి అప్లోడ్ చేయబడతాయి. యూ కెన్ ఆన్సర్ ఇట్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్. అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన యొక్క యాప్లోనే మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్ అండ్ దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. కరెంట్ అఫైర్స్ అనేటువంటి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అమ్మ. రికగ్నైజింగ్ దట్ ఇంపార్టెంట్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటిది మనం లాంచ్ చేసాము. ఇక్కడ ఎవ్రీడే మీకు లైవ్ క్లాస్ ఉంటుంది, ప్లస్ దీంతోపాటు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము. మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది. అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనకైతే కనుక ఉంటుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. మనము ఫ్రమ్ ద అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. అండ్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగనే మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఏంటంటే కనుక యూకి ద పీడిఎఫ్ వచ్చేసి మనకి @LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుందండి. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. మనం దీనికి ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనం ఏంటి అని అంటే కనుక మీకు అవైలబుల్గా ఉంటుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయబడతాయి. ఫీ వచ్చేసి 65,000 రూపీస్, ఈఎంఐ వచ్చేసి 5,000 రూపీస్ పర్ మంత్ అండి. ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మనం అన్ని పాపులర్ ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. PSIR, పబాడ్, సోషాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్. మనం ఛార్జ్ చేసే ఫీ 30,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేయొచ్చు. ఎస్, చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేస్తాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. Afghanistan has its sharpest surge ever of child malnutrition, says United Nations. Very important article and manaki. Second important one, women's inclusion in the armed forces a priority, says Defense Minister Rajnath Singh. We will look into this article. Center hits back after Trump threatens the more tariffs on India. The third article we will look into. Prime Minister's Pariksha Pe Charcha set the Guinness World Record. Another important thing. Pollution control boards have the power to impose restitutionary damages, says Supreme Court. Very important article and the missing link in the India's battery waste management అంటూ మనకి ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ we will look into in the today's Hindu news analysis. Apart from that, El Salvador passes the bill allowing the indefinite presidential re-election. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రీసెంట్గా న్యూస్లో ఉంది. లైమ్ డిసీజ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇండో బర్మా రామ్సర్ రీజనల్ ఇనిషియేటివ్ గురించి మనం అయితే కనుక మాట్లాడుకుంటాం. ఇలాంటివి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో సో ఎవ్రీడే మనకైతే జరుగుతుంది అట్ షార్ప్లీ 9:30 PM. సో మీరు ఏంటి అని అంటే కనుక మన యొక్క అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయినట్లయితే కనుక ఈ యొక్క వీడియోని లైవ్లో మీరైతే అటెండ్ చేసుకోవచ్చు. క్లియర్? Let us start the discussion. First and foremost one, Afghanistan has its sharpest surge ever of child malnutrition, says United Nations. రీసెంట్గా మనకి there is something called as WFP. అంటే ఏంటమ్మా, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని అర్థం మనకి. ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటి అని అంటే ఆఫ్ఘనిస్తాన్ గురించి అయితే మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ సీయింగ్ ఇట్స్ షార్పెస్ట్ ఎవర్ సర్జ్ అంటే ఇంక్రీజ్ ఆఫ్ చైల్డ్ మాల్న్యూట్రిషన్ అనేటువంటిది పెరిగిపోతుంది విపరీతంగా. ఈ యొక్క కంట్రీ యొక్క వల్నరబుల్ ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే అరౌండ్ $539 million కావాలి అని చెప్పేసి మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అయితే చెప్తోందండి. ఇందులో అరౌండ్ 10 million పీపుల్, ఏ క్వార్టర్ ఆఫ్ ద ఆఫ్ఘనిస్తాన్స్ పాపులేషన్ ఆర్ ఫేసింగ్ ద అక్యూట్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అండ్ 1 in 3 children ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ స్టంటెడ్. అయితే ఇదే పరిస్థితి మనకి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో కానివ్వండి అండ్ సర్టెన్ ఇంపార్టెంట్ ఆఫ్రికన్ కంట్రీస్లో కానివ్వండి కూడా సిమిలర్ పరిస్థితులు మనకైతే కనుక ఇదిగా ఉన్నాయి మనకి. అండ్ రీసెంట్గా మనకి సంథింగ్ కాల్డ్ సోఫీ రిపోర్ట్ అని కూడా పబ్లిష్ అయింది. యాజ్ పర్ దట్ రిపోర్ట్
malnutrition all over the world, be it Asia, be it Africa. సో మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్లో మనకైతే కనుక ప్రివేల్ అయ్యి ఉంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మెయిన్లీ మనకి ఇంపార్టెంట్గా తెలియాల్సింది సంథింగ్ కాల్డ్ యాజ్ WFP, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి మనం ఏంటి అని అంటే కనుక తెలియాలండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇట్ ఈజ్ యాక్చువల్లీ ద బ్రాంచ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఆ పేరులోనే ఉంది కదా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ప్రపంచంలో హంగర్ని ఎరాడికేట్ చేయడం గురించి, ఫుడ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడం గురించి వర్క్ చేసేటువంటి ఆర్గనైజేషన్. GS పేపర్ 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి టాపిక్ అంటర్లో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా మనకి ఇది. ఓకేనా, వీళ్ళ పని ఏంటి? టు ఎరాడికేట్ ద బేసికల్లీ టు ఎరాడికేట్ ద హంగర్ అండ్ అలాగనే ప్రమోట్ ద ఫుడ్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రమోట్ ద ఫుడ్ సెక్యూరిటీని మనకైతే కనుక ప్రమోట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట మనకి. ఓకే, అసలు ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేటువంటిది సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ని మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేస్తుంది, విచ్ ఇస్ గైడెడ్ బై దట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. ఎప్పటి లోపల మనం అచీవ్ చేయాలనుకున్నామమ్మా? 2030 లోపల మనం అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ద హంగర్, నెక్స్ట్ వచ్చేసి అచీవ్ ద ఫుడ్ సెక్యూరిటీ బై ద ఇయర్ 2030 అని చెప్పి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కూడా మనకి ఏంటంటే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్, ఇటలీలోనే మనకైతే కనుక ఉంటాయి. అండ్ ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద some member of something called as UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఇది మనకి మెంబర్ అండి. ఇలాంటి పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని అడుగుతారు. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ కమిటెడ్ టువర్డ్స్ ఎరాడికేటింగ్ హంగర్ అండ్ ప్రమోటింగ్ ఫుడ్ సెక్యూరిటీ అంటారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సో ఇట్ ఈస్ బేసికల్లీ ద బ్రాంచ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండ్ ఏ మెంబర్ ఆఫ్ UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క మెంబర్ అనమాట. అండ్ విచ్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ దట్ ఆఫ్ ద రోమ్, ఇటలీ, హూజ్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఎరాడికేట్ హంగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆఫ్ ద మాల్ న్యూట్రిషన్. వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ని గుర్తించి మనకి ఏంటి అని అంటే కనుక దేవర్ ఈవెన్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 2020లో కూడా మనకి ఏంటంటే కనుక వీళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది కూడా అవార్డు చేయబడడం జరిగింది. సో దాట్ ఇంపార్టెంట్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్. ఇలాంటివే మనకి కన్సిడర్ ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని ఇచ్చినప్పుడు ఇట్ వాజ్ ఈవెన్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ రీసెంట్లీ అని చెప్పేసి 2020లో అని చెప్పేసి కూడా మనకి అడుగుతూ ఉంటారు. ప్రపంచంలోనే ఇది లార్జెస్ట్ హ్యుమానిటేరియన్ ఏజెన్సీ అండి, హ్యూమానిటేరియన్ ఏజెన్సీ. బికాస్ ఎందుకంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, లేకపోతే ఇటువైపున రోహింగ్యాస్ ముస్లిమ్స్ రెఫ్యూజీస్ గురించి, లేకపోతే అక్కడ గాజాలో ఉన్న పరిస్థితులు, ఆఫ్రికన్ కంట్రీస్, వీళ్ళందరికీ కూడా ఆ యొక్క ఫుడ్ సెక్యూరిటీని, ఈ ఫుడ్ ఇన్సెక్యూరిటీని తగ్గించేటువంటి ఆర్గనైజేషనే మనకి ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేటువంటిది. క్లియర్? దెన్ అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? ఇది 1961లో మనకైతే ఎస్టాబ్లిష్ అయింది. అండ్ మన ఇండియాలో కూడా దీని యొక్క ఆపరేషన్స్ వచ్చేసి 1963 నుంచి మనకైతే కనుక చేస్తున్నారనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దెన్ రీసెంట్గా కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఈ యొక్క న్యూట్రిషన్కి సంబంధించి, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి ఒక వెరీ 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 ఇంపార్టెంట్ రిపోర్ట్ పబ్లిష్ అయింది, సంథింగ్ కాల్డ్ యాజ్ సోఫీ రిపోర్ట్ 2025. అంటే ఇక్కడ చూడండి, ఆర్టికల్లో మనకి అదంతా చెప్పరు, బట్ కానీ ఆ వెనకాల ఉండేటువంటి థింగ్స్ అన్నీ కూడా మనకి తెలియాలన్నమాట. సో సోఫీ రిపోర్ట్ అని చెప్పేసి రీసెంట్గా మనకైతే కనుక పబ్లిష్ అవ్వడం జరిగింది. సోఫీ రిపోర్ట్ అంటే స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషన్, స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2025 అనేటువంటి రిపోర్ట్ రీసెంట్గా పబ్లిష్ చేయబడడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే అరౌండ్ 5 యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీస్ కలిపి మనకైతే కనుక డెవలప్ చేశాయన్నమాట. 5 UN ఏజెన్సీస్ కలిసి ఈ యొక్క సోఫీ రిపోర్ట్ని ప్రిపేర్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఏవేంటి? FAO, ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వచ్చేసి IFAD, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ ద UNICEF
అని చెప్పేసి మరొక ఆర్గనైజేషన్, చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి WFP, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, అండ్ యాజ్ వెల్ యాజ్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వీళ్ళందరూ కలిపి మనకి ఈ యొక్క స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2025 అని చెప్పేసి మనకి రిపోర్ట్ని అయితే కనుక తీసుకుని రావడం జరిగింది. వీళ్ళు చెప్తున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే ప్రపంచం మొత్తంలో ఏషియా అకౌంటెడ్ ఫర్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండి విత్ రెస్పెక్ట్ టు ద అండర్ నోరిష్డ్ పీపుల్. మొత్తం అన్నిటికన్నా కూడా ఆఫ్రికా కన్నా కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అండర్ నోరిష్డ్ పీపుల్ మనకి ఏంటి అని అంటే కనుక ఏషియాలోనే ఉన్నారు. విత్ అరౌండ్ 323 మిలియన్ పీపుల్ మనకి ఏంటి అని అంటే అండర్ నోరిష్డ్గా ఉన్నారని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో మన కంట్రీలో ఈ యొక్క న్యూట్రిషన్ని ఇంప్రూవ్ చేయడం గురించి ఎనీ సచ్ అభియాన్ అండి, స్కీమ్ ఏమైనా ఉందా మనకి? ఎస్, ఇన్ ఇండియా దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పోషన్ అభియాన్ అని చెప్పేసి కూడా మనకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మనకి ఏంటంటే మన యొక్క న్యూట్రిషన్ లెవెల్స్ని పర్టికులర్లీ చిల్డ్రన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడల్ట్సెంట్ లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ విమెన్ యొక్క న్యూట్రిషన్ లెవెల్స్ని వాటిని ట్రాక్ చేయడం గురించి పోషన్ ట్రాకర్ అని కూడా మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు మనకైతే కనుక తీసుకుని వచ్చారు. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీరు రాసేటప్పుడు ఇలా ఇవన్నీ రాయాలన్నమాట. అకార్డింగ్ టు ద రీసెంట్లీ రిలీజ్డ్ స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ రిపోర్ట్ ఇన్ ద వరల్డ్ 2025 which is prepared by 5 UN agencies, FAO, IFAD, UNICEF, WFP and WHO. It stated that Asia have the highest number of undernourished people with around 323 million people మనకైతే కనుక ఉన్నారనమాట. అండ్ సిమిలర్లీ WFP గురించి కూడా మనం మెన్షన్ చేసుకుంటే కనుక వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకు తెలియాల్సినటువంటిది. ఎస్, సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క సిచ్యువేషన్ గురించి కూడా మనకైతే కనుక తెలియాలి. లెట్ us read the important points. Afghanistan has its sharpest surge ever of child malnutrition, says United Nations. మీకు ఇది GS పేపర్ 2 ఇంటర్నేషనల్ ఇష్యూస్, GS పేపర్ 3 ఫుడ్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ హంగర్ అనేటువంటి టాపిక్ అంటర్లో డిస్కస్ చేయాలి. ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హ్యాస్ రిపోర్టెడ్ ద షార్పెస్ట్ ఎవర్ ఇంక్రీజ్ ఇన్ ద చైల్డ్ malnutrition in Afghanistan, highlighting the urgent need for funding and aim to tackle the acute food insecurity. Afghanistan is facing an unprecedented surge in that of the child malnutrition and it is termed as worst ever even by that of the United Nations World Food Program. 1 in 3 children మనకి ఏంటి అంటే they are reported to be stunted in nature. మనకి 10 million people అయితే కనుక acute food insecurity మనకైతే ఫేస్ చేస్తున్నారు, మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద కాన్ఫ్లిక్ట్స్, ఎకనామిక్ కొలాప్స్ అండ్ ద రిస్ట్రిక్టెడ్ హ్యుమానిటేరియన్ యాక్సెస్. ఈ యొక్క రీజన్స్ అన్నిటి వల్ల కూడా మనకి WFP చెప్తున్నది ఏంటంటే అరౌండ్ $539 million మనకైతే కనుక కావాలట ఇన్ సపోర్ట్ ఆఫ్ దెమ్. సో హియర్ ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాల్సింది, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి కంపల్సరీ మనకి తెలియాలి. దీనిని 1961లో యాజ్ పార్ట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ మెంబర్ ఆఫ్ UNDP మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. రోమ్ ఇటలీ అండి, FAO కూడా మనకి రోమ్ ఇటలీయే కదా. హంగర్ని ఎరాడికేట్ చేయడం గురించి, ఫుడ్ సెక్యూరిటీ వరల్డ్ వైడ్ ఎన్ష్యూర్ చేసే విధంగా వర్క్ చేస్తుందన్నమాట. ఇది మనకి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది బై ద ఇయర్ 2030 నాటికి. అండ్ ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది 1-2 దేశాల్లో కాదు, అరౌండ్ 120+ కంట్రీస్లో వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియాలో అయితే మనకి 1963 నుంచి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఆపరేషన్స్ అయితే కనుక చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి మరి ఫండ్స్ కావాలి కదా, ఇవన్నీ ఇప్పుడు ప్రపంచంలోనే ద లార్జెస్ట్ హ్యుమానిటేరియన్ ఏజెన్సీ అని చెప్పేసి అనుకున్నాము. వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అసిస్టెన్స్ అది కూడా ప్రమోట్ చేస్తారు, ఫుడ్ సెక్యూరిటీ అది ఉండే విధంగా చూసుకుంటారు అన్నప్పుడు ఫండ్స్ కావాలి. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ద్వారా, గవర్నమెంట్స్ నుంచి, ప్రైవేట్ కార్పొరేషన్స్ నుంచి, ఇండివిజువల్స్ నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి మనకి ఫండింగ్ అయితే కనుక వస్తుంది. ఇండియాలో 1963 నుంచి మనకైతే కనుక యాక్టివ్గా ఉన్నారండి. వీళ్ళ యొక్క ఇదిని గుర్తించి, వర్క్ని గుర్తించి మనకి నోబెల్ పీస్ ప్రైజ్ 2020లో మనకైతే కనుక కన్ఫర్ చేయబడడం అయితే జరిగింది. వీళ్ళు సమ్ ఇంపార్టెంట్ రిపోర్ట్ కాల్డ్ గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్
అంటూ మనకు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని అయితే కనుక తీసుకుని వస్తారు. అండ్ వీళ్ళు మెంబర్ ఆఫ్ ద యుఎన్డిపి. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పాను కదా దేని గురించి తెలుసుకోవాలి అని, మీరు సోఫీ రిపోర్ట్ 2025 గురించి మీరైతే తెలుసుకోవాలి. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ దీనిని మనము మన యొక్క కరెంట్ అఫైర్స్, డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరుగుతాయి కదా, దాంట్లో మనం అయితే కనుక ఆల్రెడీ దీనిని డిస్కస్ చేయడం అయితే కనుక జరిగింది. సో డెఫినెట్లీ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటి కోర్స్ మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకా ఫాస్ట్గా మీకు ఎన్రిచ్ చేస్తుందండి. క్లియర్? సో ఏం పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఉండొచ్చు, డిస్కస్ ద రోల్ ఆఫ్ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ లైక్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇన్ ట్యాక్లింగ్ ద ఫుడ్ ఇన్సెక్యూరిటీ అండ్ అలాగనే మాల్న్యూట్రిషన్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ రిడన్ రీజియన్స్ సచ్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. Moving on to the next important article, women's inclusion in the armed forces is a priority, says Rajnath Singh. సో రీసెంట్గా మన యొక్క పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ ఆన్ డిఫెన్స్ హెడెడ్ బై ఎవరండి? రాజ్నాథ్ సింగ్ వాజ్ బ్రీఫ్డ్ అపాన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్లో అంటే మనకి ఏంటి అని అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో విమెన్ యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటి దాని మీద రీసెంట్గా బ్రీఫింగ్ అనేటువంటిది ఇస్తున్నారు. రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. Even this can also be a potential mains question or prelims question or మనకి ఏంటి అని అంటే కనుక మెయిన్స్లో మనం కూడా రాసుకోవచ్చు. విమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు, నారీ శక్తి గురించి మీరు ఎంఫసైజ్ చేస్తున్నప్పుడు, అలాంటప్పుడు మీరు ఈ యొక్క రిప్రజెంటేషన్ గురించి కూడా మీరు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మీరు సిచ్యువేషన్ తీసుకున్నారనుకోండి, 3 సర్వీసెస్లో కల్లా అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ నేవీ లో కంపేర్ చేసుకుంటే కనుక ఇండియన్ ఆర్మీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ నేవీ కంపేర్ చేసుకుంటే కనుక హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ విమెన్ రిప్రజెంటేషన్ మనకి ఏంటంటే కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే ఉందండి. 13.4% ఆఫ్ ద ఐఏఎఫ్ వర్క్ ఫోర్స్, 13.4% ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ కన్స్టిట్యూట్స్ విమెన్ అండి మనకి. సిమిలర్లీ ఆర్మీకి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే అరౌండ్ 6.85% ఆఫ్ ద ఆర్మీ వర్క్ ఫోర్స్లో విమెన్ అయితే కనుక ఈ రోజున ఉన్నారు. నెక్స్ట్ ఇండియన్ నేవీలో 6% ఆఫ్ ద నేవల్ వర్క్ ఫోర్స్ డూ కన్స్టిట్యూట్ విమెన్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఇంకా డౌన్ ద లైన్ మోర్ అండ్ మోర్ విమెన్ ఆర్ గోయింగ్ టు బీ రిప్రజెంటెడ్ ఇన్ డిఫరెంట్ రోల్స్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పేసి మనకి ఈ యొక్క దీని గురించి అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఇక ఆర్మీ విషయానికి వచ్చినట్లయితే మనకి అరౌండ్ 12 బ్రాంచెస్ ఇన్ ద ఆర్మీ అయితే కనుక దే ఆర్ ఓపెన్ ఫర్ విమెన్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ద కాంబాట్ రోల్స్ కూడా. నేవీలో అయితే మొత్తం అన్ని బ్రాంచెస్ ఓపెన్ ఎక్సెప్ట్ లైక్ సంథింగ్ రిలేటెడ్ టు సబ్మెరీన్స్కి సంబంధించి తప్ప. ఎయిర్ ఫోర్స్లో అయితే కనుక ఆల్ బ్రాంచెస్ ఆర్ ఓపెన్ ఫర్ దట్ ఆఫ్ ద విమెన్ ఆఫీసర్స్ అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. సిమిలర్గా మనకి ఏంటంటే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నావికా సాగర పరిక్రమ అని చెప్పేసి కూడా మనకి చేయడం జరిగిందండి. నావికా సాగర పరిక్రమ 2 అని చెప్పేసి ఇది మనకి ఏంటంటే ఒక నేవల్ ఎక్స్పెడిషన్ అనమాట. రీసెంట్గా మనకి కండక్ట్ చేశారు. లైక్ నేవల్ ఆఫీసర్స్ దిల్నా అండ్ యాజ్ వెల్ యాజ్ రూపా అని చెప్పేసి మనకి 2 విమెన్ నేవల్ ఆఫీసర్స్ అయితే ఈ యొక్క నావికా సాగర పరిక్రమ 2 అనేటువంటి దానిని క్యారీ అవుట్ చేయబడడం జరిగింది. అరౌండ్ 40,000 కిలోమీటర్ వర్త్ సర్కమ్ నావిగేషన్ అయితే కనుక మనకి చేయడం జరిగింది. ఇది కూడా మనం ఏంటి అని అంటే కనుక మీరు మన యొక్క మెయిన్స్ ఆన్సర్స్లో మీరు విమెన్ ఎంపవర్మెంట్ గురించి నెక్స్ట్ వచ్చేసి వీటి గురించి మాట్లాడేటప్పుడు ఇది మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎయిర్ ఫోర్స్లో ఆర్మ్డ్ ఫోర్సెస్లో మన యొక్క విమెన్ రిప్రజెంటేషన్ ఎంతలా ఉంది అనేటువంటిది ఈ యొక్క డేటాని మీరు స్ట్రాంగ్గా మీరు కోట్ చేయొచ్చు అనమాట. అరౌండ్ 13.4% ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వర్క్ ఫోర్సెస్ డూ కన్స్టిట్యూట్స్ విమెన్ విచ్ ఇస్ హైయెస్ట్ అమాంగ్ all the 3 services, followed by Indian Army, followed by that of the Indian Navy అని చెప్పేసి. See, women's inclusion in the armed forces is a top priority, says Rajnath Singh. GS paper 2 governance, role of women, security forces and their mandate can be a possible main topic అనమాట మనకి. The Parliamentary Consultative Committee on Defence, which is chaired by Defence Minister Rajnath Singh, reviewed the increasing representation of women in the Indian Armed Forces, emphasizing the government's priority on the gender inclusion. కరెంట్ రోల్ పరిస్థితి ఎలా ఉంది అంటే
13.4% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకి ఏంటంటే డూ కన్స్టిట్యూట్ ఉమెన్, విచ్ ఇస్ ద హైయెస్ట్ అమాంగ్ ద 3 సర్వీసెస్. ఇండియన్ ఆర్మీ వచ్చేసి మనకి అరౌండ్ 6.85% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్. ఇండియన్ నేవీ వచ్చేసి 6% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్. సో విమెన్ పర్సనల్ మనకి తీసుకుంటే ఆర్మీ అరౌండ్ 1735 2024లో, ఐఏఎఫ్ వచ్చేసి 1614, నేవీ 674. 2005లో మనకి జస్ట్ హార్డ్లీ 700, 500, 150 పీపుల్ మాత్రమే ఉన్నారు. దెర్ ఈస్ ఎ స్టడీ గ్రోత్ ఇన్ ద ఫిమేల్ రిక్రూట్మెంట్ సిన్స్ దెన్ అని చెప్పేసి చెప్తారు. ఆర్మీలో అరౌండ్ 12 బ్రాంచెస్ అయితే కనుక దేవర్ ఓపెన్ ఫర్ విమెన్ అండి, ఇంక్లూడింగ్ ద కాంబాట్ రోల్స్. నేవీలో అయితే మొత్తం అన్ని ఎక్సెప్ట్ సబ్మెరీన్స్కి సంబంధించి తప్ప. ఎయిర్ ఫోర్స్లో అయితే మొత్తం ఆల్ బ్రాంచెస్ ఆర్ ఓపెన్, ఈవెన్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ ద ఫైటర్ పైలట్స్ యాజ్ వెల్. Most defense academies and training institutes are now open for women. They can join through various entry schemes, both technical and non-technical aspects లో కూడా మనకైతే కనుక జాయిన్ అవ్వచ్చు. మన ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మనకి సోఫియా కురేషి అండ్ యాజ్ వెల్ యాజ్ వ్యోమికా సింగ్, దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ అ ఇన్స్పైరింగ్ విమెన్ టు జాయిన్ దట్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్. సో హియర్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఎక్సెప్షనల్ రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ అయితే కనుక కనబరుస్తున్నారు అని చెప్పేసి సీనియర్ అఫీషియల్స్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. Discuss the significance and challenges of increasing the women's participation in the Indian Armed Forces. How can gender neutral reforms enhance operational efficiency and as well as inclusiveness can be a potential mains question. Center hits back after Trump threatens more tariffs on India. See here రీసెంట్గా మనం చూసుకుంటే కనుక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అయితే జరుగుతున్నాయి ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య. సంథింగ్ రిలేటెడ్ టు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కనుక మీరు తీసుకుంటే కనుక ఇండియా అండ్ యుఎస్ఏ BTA బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనకి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి కదా. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ బేసికల్లీ ద మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ ట్రేడ్ డీల్ అనేటువంటి దానికి, మల్టీ సెక్టార్ ట్రేడ్ డీల్ అనేటువంటి దానికి నెగోషియేషన్స్ అయితే కనుక మనకి జరుగుతున్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మొన్న August 1 నుంచి మనకి ఏంటి అని అంటే కనుక 25% టారిఫ్స్ అయితే కనుక ఇంపోజ్ చేయబడడం జరిగింది మన యొక్క ఇండియన్ గూడ్స్ మీదన. అండ్ అలాగనే అలాంగ్ విత్ దట్ పెనాలిటీ అనేటువంటిది కూడా ఇంపోజ్ చేస్తానని చెప్పేసి మనకి ట్రంప్ వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఈ యొక్క పెనాలిటీ ఎందుకు? సిన్స్ వీఆర్ బయింగ్ ద రష్యాస్ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ ఎక్విప్మెంట్. రష్యా దగ్గర నుంచి ఆయిల్ని, మిలిటరీ ఎక్విప్మెంట్ని కొనుక్కుంటున్నందుకు గాను మన యొక్క గూడ్స్ మీదన టారిఫ్తో పాటుగా పెనాలిటీ కూడా ఇంపోజ్ చేస్తాను అని చెప్పేసి మనకి ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ 25% టారిఫ్ అయితే కనుక మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏమర్థం కావాలి అని అంటే కనుక మరలా ఈ టారిఫ్ ఇంపోజ్ చేసిన తరువాత కూడా ట్రంప్ నిన్న మనకి ఏంటంటే స్టేట్మెంట్స్ అనేటువంటివి ఇస్తున్నారు. ఏమని? సో ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తుంది, పర్చేస్ చేసి ఓపెన్ మార్కెట్లో ఇంకా ఎక్కువకి మనకైతే కనుక అమ్ముకుంటూ మోర్ అండ్ మోర్ ప్రాఫిట్స్ అనేటువంటిది తీసుకుంటోంది. అసలు ఈ ఇండియా ఏ విధంగా చేస్తుంది అసలు? ఎందుకంటే ఒక పక్కన రష్యా వల్ల యుక్రెయిన్లో చాలామంది చనిపోతున్నారు, మరి ఇండైరెక్ట్గా ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నట్టే అంటూ మనకి ఏంటంటే చెప్తున్నారు. చూడండి, దే డోంట్ కేర్ how many people in Ukraine are being killed by Russian war machine. Because of this, I will be substantially raising the tariff paid by India to the USA. అంటే ఏంటంటే ఇండియాకి అసలు పట్టించుకోవట్లేదు, అసలు అవసరమే లేదు. యుక్రెయిన్లో ఎంతమంది చనిపోతున్నారు అనేటువంటిది. ఇప్పుడు యుక్రెయిన్లో ఎంతమంది చనిపోతున్నారు అది ఇండియాకి ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు రష్యా ఆయిల్ అమ్మి ఆ ఫండ్స్ని ఉపయోగించి వెపన్స్ తోటి మనకి యుక్రెయిన్లో ఇన్వేషన్స్ అనేటువంటిది చేస్తుంది. సో మరి ఆ యొక్క ఆయిల్ అంతా ఎవరు పర్చేస్ చేస్తున్నారు? మనమే పర్చేస్ చేస్తున్నాం. మరి మనం పర్చేస్ చేస్తున్నందుకు గాను మనకి ఏంటి అని అంటే కనుక సో ట్రంప్ మనల్ని ఏమంటున్నాడు అంటే కనుక మీకు అసలు అవసరమే లేదు, మీరు అసలు ఇదేమీ పట్టించుకోరు, కాబట్టి ఏంటంటే నేను ఇంకా టారిఫ్స్ అనేటువంటిది ఇంకా సబ్స్టాన్షియల్గా పెంచేస్తాను అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది.
దానికి మనం కౌంటర్ ఏమిచ్చాము అని అంటే కనుక ఈవెన్ మేమే కాదు, యూరోపియన్ యూనియన్ రష్యాతో ట్రేడ్ చేస్తుంది, మీరు రష్యాతో ట్రేడ్ చేస్తున్నారు. సో ఇట్స్ బేసికల్లీ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ విచ్ డ్రైవ్స్, మా యొక్క ప్రయారిటీస్ అనేటువంటివి, మా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ, మా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేయడం గురించి. సో అలా మీరు కూడా యుఎస్ఏ ట్రేడ్ చేస్తోంది అండ్ యూరోపియన్ యూనియన్ కూడా ట్రేడ్ చేస్తోంది కదా, ఎందుకు అన్నెసెసరీలీ ఇండియాని మాత్రమే టార్గెట్ చేయడం అనేది ఇట్ ఈస్ అన్రీజనబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్జస్టిఫైడ్ అని చెప్పేసి మనం చెప్తున్నామండి. ఇక్కడ రాశారు చూడండి ఆ పాయింట్. సో the Indian government hit back at Mr. Trump's statements and the criticism from European countries on the India's trade with Russia, saying that such a targeting of India was unjustified and as well as unreasonable. అండ్ ఇక్కడ రాశారు చూడండి, ఇప్పుడు మేమే కాదు, యూరోపియన్ యూనియన్ కూడా ట్రేడ్ చేస్తోంది కదా రష్యా తోటి. ఫర్ ఎగ్జాంపుల్ 2024 తీసుకుంటే ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెడ్ దాట్ European Union in 2024 had a bilateral trade of 67.5 billion euros in goods with Russia, in addition to a trade in services estimated at around 17.2 billion euros in 2023. సో మీరు ట్రేడ్ చేయట్లేదా, ఏదో మీరు మొత్తం ట్రేడ్ అంతా ఆపేసినట్టు కంప్లీట్గాను, మేము మాత్రమే ట్రేడ్ చేస్తున్నట్టు ఇలా మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ అన్జస్టిఫైడ్ అండ్ ఇట్ ఈస్ అన్రీజనబుల్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక సో చెప్పడం జరుగుతుంది. క్లియర్? And even USA itself has initially actively encouraged the Russian imports since war in that of Ukraine, points at European Union's trade with that of Russia. ఇంతకు ముందు మీరే రష్యా నుంచి పర్చేస్ చేసుకోమని చెప్పేసి ఎంకరేజ్ చేసింది మీరే, ఇప్పుడు మరలా వద్దు చేయకూడదు అని చేస్తున్నారు అని చెప్పి ఇది చేస్తున్నటువంటిది మీరే అని చెప్పేసి మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని క్రిటిసైజ్ చేయడం జరుగుతోందండి. US President Trump has threatened to impose higher tariffs on Indian imports, alleging that India is profiting from that of the cheap Russian oil amid the Ukraine war. The Indian government responded that the criticism is unjustified and unreasonable అంటూ మనం అయితే కనుక చెప్తున్నాం అనమాట. President Trump accused India of profiting from Russian oil while ignoring the humanitarian crisis in that of the Ukraine. So he warned that he would substantially raise the tariffs on Indian goods, particularly highlighting the oil trade. అంటే ఇంకా సబ్స్టాన్షియల్గా టారిఫ్స్ అనేటువంటిది పెంచేస్తాను అని చెప్పేసి మనకి ట్రంప్ అయితే చెప్పడం జరుగుతోంది. The Ministry of External Affairs said that India's oil imports are driven by affordability and necessity, not politics. సో ఇట్స్ బేసికల్లీ బికాస్ ఆఫ్ ఆర్ రిక్వైర్మెంట్, ఆర్ ఎనర్జీ సెక్యూరిటీని ఆధారంగా చేసుకుని మేమైతే పర్చేస్ చేస్తాము అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పాయింటెడ్ అవుట్ దాట్ both USA and European Union are continuing to trade extensively with Russia. సో మీరేమి ట్రేడ్ ఆపేయలేదే, 2024లో ట్రేడ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి చూస్తే, యూరోపియన్ యూనియన్ ఎంతలాగా ట్రేడ్ చేసింది అనేటువంటి చూస్తే సో క్లియర్గా అర్థమవుతుంది. యు ఆర్ హ్యావింగ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ట్రేడ్ విత్ దెమ్ రష్యా, బట్ యు ఆర్ క్రిటిసైజింగ్ అస్ దట్ నాట్ టు ట్రేడ్ అంటూ మనం ఏంటి అని అంటే కనుక రివర్స్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మనం కౌంటర్ ఇవ్వడం అయితే కనుక జరిగిందండి. India's trade with Russia has been under international scrutiny post-Ukraine conflict. Discuss India's position and the implications of increasing US tariffs on that of Indian goods. అంటే ఇంతకు ముందు మనము రష్యా నుంచి జస్ట్ హార్డ్లీ 0.2% ఆఫ్ ద ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనం ఏంటంటే రష్యా నుంచి తెచ్చుకునే వాళ్ళం. ఎంతకుముందు అంటే ఎప్పుడు 2022 రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అవ్వకముందు. ఆ తర్వాత మనం ఏంటంటే అరౌండ్ 40% ఆఫ్ ద ఇండియాస్ ఇంపోర్ట్స్ మనము రష్యా నుంచే తెచ్చుకుంటున్నాం అనమాట. ఆఫ్టర్ ద బిగినింగ్ ఆఫ్ ద ఈ యొక్క రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ బిగిన్ అయిన తర్వాత మనకి క్లియర్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ప్రైమ్ మినిస్టర్స్ పరీక్షా పే చర్చ సెట్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్. పరీక్షా పే చర్చ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ఎన్ యాన్యువల్ ఈవెంట్ అండి. మనకి పరీక్షా పే చర్చ,
పరీక్ష పే చర్చ అని చెప్పేసి మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్ ఇప్పుడు కాదండి, యాన్యువల్ ఈవెంట్ జరుగుతూ ఉంటుందన్నమాట, విచ్ ఇస్ హోస్టెడ్ బై మనకి బై అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పరీక్ష పే చర్చ అని చెప్పేసి దీనిని మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద మై గవర్నమెంట్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక 2018 నుంచి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే అసలు ఈ పరీక్ష పే చర్చ అనేటువంటి ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక చాలామంది స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళ గురించి చాలా అకాడమిక్ ప్రెషర్స్ అవి ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఎగ్జామ్స్ అంటే ఒక రకమైనటువంటి ఫియర్ ఉంటుందన్నమాట. దాని మూలాన ఏంటి అని అంటే కనుక తెలియనటువంటి డిప్రెషన్కి ఇదైపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ యొక్క అకాడమిక్ ప్రెషర్స్ని అవి తగ్గించడం గురించి, ఎమోషనల్ వెల్నెస్ని ప్రమోట్ చేయడం గురించి అండ్ ఓవరాల్ లైఫ్స్ని షేప్ చేయడం గురించి మనకి పరీక్ష పే చర్చ అంటూ మనకి ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. అంటే ట్రీట్ ఎగ్జామ్స్ లైక్ ఫెస్టివల్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ట్రీట్ ద ఎగ్జామ్స్ లైక్ ఏ ఫెస్టివల్ అండ్ బీ దట్ ఎగ్జామ్ వారియర్. అంతే తప్ప ఎక్కడా కూడా ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి ఇది అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. డెఫినెట్లీ యూ కెన్ డూ దట్, నో నీడ్ టు బి అండర్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి మనకి ఈ యొక్క ఈవెంట్లో మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ఇట్ రీసెంట్లీ సెట్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే కనుక సెట్ చేసిందండి. బికాస్ ఇన్ ద మనకి ఏంటి అంటే మోస్ట్ పీపుల్ రిజిస్టర్డ్ ఆన్ ఏ సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఇన్ 1 month, అరౌండ్ 3.53 crore ప్లస్ రిజిస్ట్రేషన్స్ మనకైతే కనుక జరిగాయట. ఇవి దీని అండర్లో మనకి ప్రైమ్ మినిస్టర్స్ పరీక్ష పే చర్చ సెట్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఇంపార్టెంట్ థింగ్స్ మీరు చూసుకుంటే కనుక The Government of India's flagship student outreach initiative called Pariksha Pe Charcha has entered the Guinness World Record for the most people registered on a citizen engagement platform in 1 month. సో దీనికి సంబంధించి దిస్ ఇస్ వాట్ ఈస్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ మనకి పరీక్ష పే చర్చ 2025 అని చెప్పేసి మనకి ఈవెంట్. ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ వేర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం అయితే కనుక జరుగుతుందన్నమాట. ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఆ యొక్క ఎగ్జామ్ స్ట్రెస్ని రెడ్యూస్ చేసి ఓవరాల్ మెంటల్ వెల్బీయింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ని ప్రమోట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద మైగోవ్ వాళ్ళు 2018 నుంచి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. It was awarded for highest number of registrations on a citizen engagement platform in a single month and around 3.53 crore plus registrations మనకైతే కనుక జరిగాయి. ఈ యొక్క ఈవెంట్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇట్ ప్రమోట్స్ డైరెక్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ మనకైతే ప్రమోట్ చేస్తుంది. ఇట్ ఎంకరేజెస్ స్ట్రెస్ ఫ్రీ ఎగ్జామ్ ప్రిపరేషన్, ఓవరాల్ మెంటల్ వెల్బీయింగ్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పాజిటివ్ మోటివేషన్ని మనకైతే కనుక ఇది చేస్తుంది అనమాట. Pariksha Pe Charcha has evolved into a major citizen engagement platform. Discuss its role in promoting participatory governance and overall mental well-being of the students can be a possible mains question and that you can expect. Moving on to that of the next important article. Pollution control boards have the power to impose restitutionary damages, says Supreme Court. రీసెంట్గా మనకి ఏంటంటే కనుక we have something called as వాటర్ యాక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ యాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక ఉన్నాయి. అండ్ రీసెంట్గా మనకి సుప్రీం కోర్టుకి ఒక అపీల్కి వచ్చారనమాట. ఎవరు వచ్చారు? ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ వాళ్ళు against a Delhi High Court decision that it was not empowered to levy compensatory damages in exercise of the powers under section 33A of the Water Act 1974 and 31A of the Air Act Prevention and Control Act 1981. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి సెక్షన్ నెంబర్ 33A అని చెప్పేసి ఉందండి. ఈ సెక్షన్ నెంబర్ 33A ఏం చెప్తుంది అని అంటే కనుక పవర్ టు ఇష్యూ ద డైరెక్షన్స్
అంటే ఎవరైతే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇండస్ట్రీ కానివ్వండి, ఏదైనా ఒక కంపెనీ కానివ్వండి, పొల్యూషన్కి ఇది చేస్తూ ఉంటే కనుక అలాంటి వాళ్ళ యొక్క సప్లై వాళ్ళకి ఏంటంటే కనుక ఎలక్ట్రిసిటీ సప్లై ఆపేయడం కానీ, లేకపోతే మనకి ఏంటి అంటే వాటర్ సప్లై ఆపేయడం కానీ, అంటే ఎందుకంటే వాళ్ళకి డైరెక్షన్స్ అనేటువంటివి ఇష్యూ చేసేటువంటి పవర్స్ అన్నీ కూడా సెక్షన్ 33A అండర్లో మనకైతే కనుక వీళ్ళకైతే ఉంటాయి. ఇప్పుడు రెస్టిట్యూషనరీ డ్యామేజెస్ అంటారు. ఇప్పుడు ఏంటంటే పొల్యూటర్స్ ఉంటారు. ఇప్పుడు మనకి డిఫరెంట్ ఇండస్ట్రీస్ వీళ్ళు కూడా ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంతటిని పొల్యూట్ చేస్తుంటే వాటికి పే చేయాల్సిన కంపెన్సేషన్ కాస్ట్ అంతా ఎవరు భరించాలి? ఆ పొల్యూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కదా పే చేయాల్సింది. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అంటాం మనం, ఫాలో అయ్యేటువంటిది. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ఎవరైతే పొల్యూటర్ ఉన్నాడో ఆ ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా అయితే మనకైతే కనుక ఇది చేశాడో, ఇప్పుడు చూడండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ పొల్యూషన్, రైట్? ఇది ఇంతకు ముందు ఒరిజినల్గా ఎలా ఉండేదో మరలా అదే ఫామ్లోకి దీనిని తీసుకుని రావడానికి ఎంతైతే కాస్ట్ అవుతుందో అదంతా కూడా పొల్యూటర్ ఎవరైతే ఉన్నారో తనే పే చేయాలి. రెస్టిట్యూషనరీ డ్యామేజెస్ అంటారు. రెస్టిట్యూషనరీ డ్యామేజెస్ అంటే ఇట్ కెన్ బి లైక్ కంపెన్సేటరీ ఆర్ ఇట్ కెన్ బి ఫైనాన్షియల్ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఓకే, ఇవి ఇప్పుడు ఇలా రెస్టిట్యూషనరీ డ్యామేజ్ అనేటువంటిది ఇంపోజ్ చేసేటువంటి అధికారం ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి ఉందా లేదా? దట్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్. ఢిల్లీ హైకోర్టు ఏమంది అని అంటే కనుక సెక్షన్ నెంబర్ 33A ఆఫ్ ద వాటర్ యాక్ట్ ద్వారా మనకేంటి అని అంటే కనుక ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి పవర్ లేదు అని చెప్పేసి మనకైతే కనుక చెప్పింది మనకి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తోంది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ హ్యావ్ ద పవర్ టు ఇంపోజ్ రెస్టిట్యూషనరీ డ్యామేజెస్ అనేటువంటిది మీరు ఇంపోజ్ చెయ్యవచ్చు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతోందండి. వెరీ 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 ఇంపార్టెంట్ మనకి. The Supreme Court ruled that pollution control boards can impose and collect restitutionary and compensatory damages to restore the polluted ecosystems under the Water Act and as well as Air Act underlo వీళ్ళు కలెక్ట్ చేయొచ్చు. దే ఆర్ ఎంపవర్డ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దే కెన్ బి ఇంపోజ్డ్ ఎక్స్ యాంటీ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్ యాంటీ అంటే బిఫోర్ ద డ్యామేజ్. అంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ అనేటువంటిది, ఆ వాటర్ బాడీ అనేటువంటిది ఇంకా పొల్యూట్ అవ్వకముందే దేర్ ఈజ్ ఏ లైక్లీహుడ్ ఛాన్స్ దట్ హార్మ్ కెన్ బి డన్ అని చెప్పేసి అనిపిస్తే కనుక ఈవెన్ అప్పుడు కూడా ఈ యొక్క రెస్టిట్యూషనరీ అండ్ కంపెన్సేటరీ డ్యామేజెస్ అనేటువంటిది ఇది చేయొచ్చు. ఎక్స్ యాంటీ ఆర్ ఎక్స్ పోస్ట్ మనకేంటి అని అంటే కనుక ఆఫ్టర్ డ్యామేజ్ ఏం చేయొచ్చు? ఈ రెస్టిట్యూషనరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కంపెన్సేటరీ డ్యామేజెస్ అనేటువంటిది ఇంపోజ్ చేయొచ్చు. వీళ్ళకి పవర్ ఉంది. బట్ కానీ ప్రొవైడెడ్ సూటబుల్ లెజిస్లేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సూటబుల్ రూల్స్ అనేటువంటివి తయారు చేయాలి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కెన్ లేవీ monetary damages or seek the bank guarantee for anticipated environmental damage. అంటే జరగబోయేటువంటి ఎక్స్పెక్టెడ్ యాంటిసిపేటరీ డ్యామేజ్కి సంబంధించి కూడా వీళ్ళు లేవీ చేయవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు మనకి చెప్పడం జరిగింది. దిస్ అథారిటీ అరైజెస్ ఫ్రమ్ ద సెక్షన్స్ 33A అండ్ యాజ్ వెల్ యాజ్ 31A ఆఫ్ ద ఎయిర్ యాక్ట్ మనకి. ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది? ఢిల్లీ హైకోర్టు వీళ్ళకి ఆ పవర్ లేదు, వీళ్ళు ఎటువంటి కంపెన్సేటరీవి కూడా లేవీ చేయలేరు అని చెప్పేసి మనకైతే చెప్పింది. అప్పుడు ఈ యొక్క ఢిల్లీకి సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ కమిటీ ఎక్కడికి వెళ్ళారు? సుప్రీంకోర్టుకి అపీల్కి వెళ్ళడం జరిగిందండి. The court directed that this power can be enforced only after proper subordinate legislation అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఇష్యూడ్. ఇప్పుడు ఏదైతే ఈ పవర్ ఏదైతే ఉందో ప్రాపర్ రూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్స్ ఇష్యూ చేసినటువంటి తర్వాత మాత్రమే ఈ యొక్క పవర్ని యూజ్ చేయాలి. బికాజ్ దట్ నీడ్ టు బి జస్ట్, ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీజనబుల్ అయి ఉండాలి. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని అప్హోల్డ్ చేయాలి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. దిస్ ఈస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ అన్ అపీల్ బై ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ అగెన్స్ట్ ఢిల్లీ హైకోర్ట్ డెసిషన్ దట్ పీసీబీస్ ల్యాక్ కంపెన్సేటరీ డ్యామేజ్ పవర్స్. సో మరలా చూడండి, ఢిల్లీ హైకోర్టు వాళ్ళకి పవర్ లేదు అని చెప్పేసి మనకి చెప్పింది. సుప్రీంకోర్టు
సో నో, దే హ్యావ్ ద పవర్ టు లేవీ దిస్ పర్టికులర్ కంపెన్సేటరీ డ్యామేజ్ లేవీ చేసేటువంటి అధికారం ఉంది. కానీ సూటబుల్ లెజిస్లేషన్ అయితే కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చేయండి అని చెప్తున్నారనమాట. Polluter pays principle. The judgment reaffirmed that polluters must bear the cost of restoring the environment. Restoration should be to an ecosystem as close as possible to the one that is damaged. ఇంతకు ముందు మనకి ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని రావాలి. పీసీబీస్కి చాలా బ్రాడ్ పవర్స్ మనకైతే కనుక ఉంటాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్లోజ్ చేసేయమని డైరెక్షన్ ఇష్యూ చేయొచ్చు. యూటిలిటీ సర్వీసెస్ అంటే వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై ఇవి కూడా ఆపేయచ్చు. అండ్ రెగ్యులేట్ ఎనీ ప్రాసెస్ ఆర్ ఆపరేషన్ విచ్ ఇస్ కంట్రిబ్యూటింగ్ టు దట్ ఆఫ్ ద పొల్యూషన్. Yes, discuss the significance of the Supreme Court's recent judgment empowering the pollution control boards to impose restitutionary damages. How does this will strengthen the environmental governance in India can be a potential mains question andi manaki. Clear? This is what is the next important thing that you are expected to know about. Moving on to the next one. Yeah. ద మిస్సింగ్ లింక్ ఇన్ ద ఇండియాస్ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. మనము ఫాజిల్ ఫ్యూయల్స్ని విడిచిపెట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ సైడ్ మనం మూవ్ అవుతున్నాం అనేటువంటి విషయం మనకు తెలుసు ఆల్రెడీ. ఈ లిథియంకి సంబంధించినటువంటి లిథియం బ్యాటరీస్ యొక్క డిమాండ్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక విపరీతంగా పెరగనుంది రానున్న రోజుల్లో మనకి. సో బై ద ఇయర్ అరౌండ్ 2035 నాటికి 139 గిగావాట్ అవర్స్ యొక్క డిమాండ్ మనకైతే కనుక ఉంటుంది. కానీ ఈ యొక్క ప్రాబ్లం వల్ల కూడా మనకి ఏంటి అని అంటే సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద బ్యాటరీ వేస్ట్కి సంబంధించి. బికాజ్ ఎందుకంటే ఈ రోజున మనం చూస్తే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఈ యొక్క బ్యాటరీ వేస్ట్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక సో ప్రాపర్గా వీటిని డిస్పోజ్ చెయ్యకపోతే చాలా హజార్డస్ మెటీరియల్స్ అవి కూడా మనకి సాయిల్లోను వాటర్లోను మనకు కలిసిపోతాయి. అండ్ ఈ యొక్క బ్యాటరీ వేస్ట్ అనేది పెరిగిపోతూ ద లిథియం బ్యాటరీస్ ఎలోన్ అకౌంట్ ఫర్ 7 lakh మనకు ఆఫ్ 1.6 million మెట్రిక్ టన్స్ ఆఫ్ ఈ వేస్ట్ జనరేటెడ్ ఇన్ ద ఇయర్ 2022. దీనిని అరికట్టడం గురించి 2022లో బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ నోటిఫై చేయబడడం జరిగిందండి. అంటే ఇప్పుడు బ్యాటరీ వేస్ట్ ఏదైతే ఉంటుందో దానిని కూడా మనకి ఏం చేయాలి, రీసైకిల్ చేయాలి. సో రీసైకిల్ చేయడం ద్వారా మనకి ఏమవుతుంది, ప్రాపర్ డిస్పోజల్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఎటువంటి హజార్డస్ మెటీరియల్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇందులోకి సాయిల్లోకి వాటర్లోకి కలవకుండా మనకైతే కనుక ఉంటాయి. సర్కులర్ ఎకానమీని మనం ప్రమోట్ చేసిన వాళ్ళం అయితే కనుక అవుతాం. కానీ కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి ప్రాబ్లమ్స్? వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఈపీఆర్ అంటారు. అంటే అర్థం ఏంటమ్మా, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఆ బ్యాటరీస్ని మనకి ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాడిదే రెస్పాన్సిబిలిటీ. ఏంటి రెస్పాన్సిబిలిటీ? వాటిల్ని మరలా తిరిగి ఆ బ్యాటరీ వేస్ట్ ఏదైతే ఉంటుందో మనకి వాటిల్ని కలెక్ట్ చేసుకోవడం, డిస్పోజ్ ఆఫ్ చేయడం, రీసైకిల్ చేయడం కూడా వాడిదే రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఈపీఆర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట మనకి. కాకపోతే ప్రాబ్లం ఏమైంది అంటే మన కంట్రీలో ఈ యొక్క ప్రొడ్యూసర్స్కి రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది అంతలా లేదు. సో ప్రాపర్గా మనకైతే కనుక రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫార్మల్ రీసైక్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆధారపడతారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క ఈపీఆర్ సర్టిఫికేట్స్ అనేటువంటిది మనకి చేసుకుంటారు. మనకి వాళ్ళు రీసైకిల్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మరి వాళ్ళకంటూ ప్రైజ్ ఇవ్వాలి కదా. దాన్ని మనకి ఏమంటారు అని అంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫ్లోర్ ప్రైజ్ అని చెప్పేసి పిలుస్తారు. ఈపీఆర్ ఫ్లోర్ ప్రైజ్. ఈ ఈపీఆర్ ఫ్లోర్ ప్రైజ్ ఎవరికి పే చేస్తారమ్మా మనకి, దే విల్ బీ గివెన్ టు దట్ ఆఫ్ రీసైక్లర్స్కి ఇవ్వబడడం జరుగుతుంది. ఈ యొక్క రీసైక్లర్స్కి ఇవ్వబడడం జరుగుతుంది. అంటే రీసైక్లర్స్ ఏం చేస్తారు, వాళ్ళు బ్యాటరీస్ని రీసైకిల్ చేయడం గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, దానికి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ అంతటిని,
దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ, దానికి సంబంధించిన రీసెర్చ్ ఇవన్నీ క్యారీ అవుట్ చేసి ఈ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో వాటిల్ని రీసైకిల్ చేసి ప్రాపర్గా డిస్పోజ్ ఆఫ్ చేస్తూ ఉంటారు మనకి. మరి ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఈ యొక్క ఈపీఆర్ ఫ్లోర్ ప్రైస్ అనేది ఎవరు పే చేస్తారు? ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ యొక్క ప్రైస్ అనేటువంటిది తక్కువగా ఉందనుకోండి, ప్రాబ్లం ఏమవుతుంది? రీసైక్లింగ్ అనేటువంటిది ఎవరు ముందుకు రారు, ఎవరు చెయ్యరు. రీసైక్లింగ్ అనేటువంటి సంబంధించిన రీసెర్చ్ అంత ప్రాపర్గా జరగదు, ఒక ప్రాపర్ ఇది తీసుకోరు. అలా కాకుండా ఒక రీజనబుల్ ప్రైస్ అనేటువంటిది ఉండటం వల్ల మనకేమవుతుంది? సో రీసైక్లింగ్ ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక డెవలప్ అవుతుంది. మోర్ అండ్ మోర్ ఫండ్స్ అనేటువంటివి ఇది చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఆథర్ ఏమంటారంటే ఆ యొక్క ఈపీఆర్ ఫ్లోర్ ప్రైస్ ఏదైతే ఉందో ఇట్ నీడ్ టు బీ రీజనబుల్లీ హై. ఇక్కడ రాశారు చూడండి. ఇఫ్ యూ కమ్ డౌన్, a cornerstone of the rules is extended producer responsibility, which will compel the producers to fund the battery collection and recycling and aims to close the loop in the battery value chain. Producers will rely upon recyclers to meet their recycling targets because they don't possess logistics and infrastructure for the collection of battery waste. అంటే ఈ ప్రొడ్యూసర్స్కి బ్యాటరీ వేస్ట్ని అంతటినీ కూడా మరలా కలెక్ట్ చేసుకుని రీసైకిల్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఉండదు. కాబట్టి వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? రీసైక్లర్స్ మీద ఆధారపడతారు. రీసైక్లర్స్కి ఏమిస్తారు, ఏం పే చేయాలి? ఇన్ ప్రాక్టీస్ recyclers must receive a minimum price that is known as EPR floor price in exchange for EPR certificates that will attest that producers have met their recycling obligations. So the EPR floor price, it ensures that recyclers are adequately compensated for their upfront investment in infrastructure, research and development, labor, technology, recycling methods. అంటే వీళ్ళు ఈ యొక్క సర్టిఫికేట్స్ కొనుక్కుంటారనమాట. రీసైక్లింగ్ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేసినట్టుకున్నట్టుగా వీళ్ళు ఏంటి అని అంటే కనుక సర్టిఫికేట్స్ అనేటువంటివి పర్చేస్ చేయాలి. ఎంతకి? ఈ యొక్క ఈపీఆర్ ఫ్లోర్ ప్రైస్ ఇచ్చి మనకి ఏంటి అంటే పర్చేస్ చేయాలి. కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క ఈపీఆర్ ఫ్లోర్ ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుందో దాని మూలాన ఏమవుతుంది? రీసైక్లర్స్ ప్రాపర్గా వాటిని డిస్పోజ్ ఆఫ్ చేయకుండా, చూడండి, అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ సర్టెన్ హర్డిల్స్, ద ఫస్ట్ బీయింగ్ ఈపీఆర్ ఫ్లోర్ ప్రైస్ విచ్ ఇస్ బీయింగ్ టూ లో టు సస్టైన్ ద రోబస్ట్ రీసైక్లింగ్ ఆఫ్ బ్యాటరీ వేస్ట్ జనరేటెడ్ బై ప్రొడ్యూసర్స్. Proper disposal of the lithium battery waste is expensive, requiring advanced processing technology, safe transportation and skilled labor to prevent hazardous metals from the leaching to the ecosystems. అంటే అర్థం ఏంటి? ఈ యొక్క లిథియం బ్యాటరీ వేస్ట్ని రీసైకిల్ చేయడం అనేటువంటిది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఎందుకంటే వీటికి అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ కావాలి. వీటిని చాలా జాగ్రత్తగా సేఫ్గా ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్పోర్ట్ చేయాలి. అలాగనే మనకి ఏంటంటే స్కిల్డ్ లేబర్ కావాలన్నమాట. సో దట్ లేకపోతే ఏమవుతుందంటే దీని నుంచి వచ్చేటువంటి అంటే డిస్పోజ్ ఆఫ్ చేసే టైంలో హార్మ్ఫుల్ మెటీరియల్స్ అన్నీ కూడా, హజార్డస్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయిపోతాయి. దాని మూలన పొల్యూషన్కి గురవుతుంది. And lithium ion batteries are also valuable and rare minerals such as cobalt, lithium, nickel, whose efficient recovery can significantly reduce import dependency. అంటే అర్థం ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీస్ నుంచి మనకి ఏంటంటే ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ లైక్ కోబాల్ట్, లిథియం, నిక్కెల్ ఇవన్నీ కూడా మరలా మనం ఏంటి అంటే రికవర్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది? మనం మరలా ఇంకో ఇతర దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి పని లేకుండా ఎఫిషియెంట్గా మనం వీటిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగితే కనుక వీటిల్నే మనం వాడుకోవచ్చు. In case the EPR floor price does not adequately cover the proper recycling costs, it will become economically unviable for legitimate recyclers to operate sustainably. ఇప్పుడు మనకి ఈపీఆర్ ఫ్లోర్ ప్రైస్ అనేటువంటిది సరిగ్గా లేకపోతే, అంటే తక్కువగా ఉండటం వల్ల మనకేమవుతుందమ్మా? తక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే జెన్యూన్ లెజిటిమేట్ రీసైక్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్గా చేయలేరు, ప్రాపర్గా ఈ ఎక్స్ట్రాక్షన్ అది కూడా చేయలేరు. దాని వల్ల ఏమవుతుంది? ఇట్ రిజల్ట్ ఇన్ ఇన్ఫార్మల్ అండ్ ఫ్రాడులెంట్ రీసైక్లర్స్ విల్ టెండ్ టు ఫ్లోరిష్, thereby creating the market distortions and perverse incentives for that of the producers. సో క్లియర్ మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు రీసైక్లర్స్కి
ఏమి ఇవ్వాలి ప్రొడ్యూసర్స్ ఏం పే చేయాలి, ఈపీఆర్ ఫ్లోర్ ప్రైస్ పే చేయాలి. ఆ ఈపీఆర్ ఫ్లోర్ ప్రైస్ అనేటువంటిది ఎక్కువగా ఉండాలా, తక్కువగా ఉండాలా, అట్లీస్ట్ రీజనబుల్లీ హై ఉండాలి. ఉండటం వల్ల ఏమవుతుంది, రీసైక్లర్స్ సస్టైనబుల్గా ఈ యొక్క ప్రాపర్ ప్రొసీజర్స్ అవి ఫాలో అయ్యి ఎటువంటి షార్ట్ కట్స్ లేకుండా మనకైతే కనుక ప్రొసీజర్స్ని కంటిన్యూ చేసి సేఫ్గా డిస్పోజ్ ఆఫ్ చేస్తారు, సేఫ్గా రీసైకిల్ చేస్తారు అని చెప్పేసి మనకి ఆర్డర్ అంటున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఏముండాలి, ఒక ప్రాపర్ ఫ్లోర్ ప్రైస్ అనేటువంటిది మనకి ఉండాలి. నెక్స్ట్ రెండవది ఏంటి అని అంటే కనుక చాలామంది రెసిస్టెన్స్ టు దట్ ఆఫ్ ద దే ఆర్ నాట్ కాంప్లైంట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫార్మల్ రీసైక్లర్స్ని చాలామంది ఉన్నారు, వాళ్ళని మనం ఏంటి అని అంటే కనుక ఇంటిగ్రేట్ చేసుకోవాలి, వాళ్ళకంటూ ప్రాపర్ సపోర్ట్ అది కూడా ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ చేయటం ద్వారా లిథియం బ్యాటరీ వేస్ట్ ఏదైతే ఉందో మనము ఎటువంటి హజారడస్ మెటీరియల్స్ కూడా సాయిల్లోకి వాటర్లోకి ఎంటర్ అవ్వకుండా మనం ఏంటి అని అంటే ప్రాపర్గా రీసైకిల్ చేసే విధంగా మనం అయితే కనుక చూడొచ్చు. ద మిస్సింగ్ లింక్ ఇన్ ద ఇండియాస్ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ అంటూ మనకైతే కనుక ఆర్డర్ చెప్తున్నారండి. సో అవి చెప్పేది ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏంటి, దేర్ నీడ్ టు బి రీజనబుల్లీ హై ఈపీఆర్, మనకి ఏంటి అని అంటే కనుక ఫ్లోర్ ప్రైస్ అనేటువంటిది ఉండాలి. రెండోది ఏంటి మనకి, వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ద ఇన్ఫార్మల్ రీసైక్లర్స్, వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ అది కూడా ప్రొవైడ్ చేసి స్కిల్స్ అవి ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ కూడా మనం ఇంటిగ్రేట్ చేసే విధంగా చెయ్యాలి. ఇవన్నీ చేయడం ద్వారా బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటిది మనం ప్రాపర్గా చెయ్యొచ్చు. ఆ మిస్సింగ్ లింక్ ఏదైతే ఉందో దానిని మనం బ్రిడ్జ్ చేయాలి. దిస్ ఈస్ వాట్ ఆర్ ద అదర్స్ వ్యూ పాయింట్స్ అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. లెట్ us move on to that of the next one. So coming to the today's question, World Food Program is often seen recently in the news is headquartered in Geneva, Rome, New York and as well as New Delhi. If you know the answer, please comment your answer, and if you have liked the video, please do like it and share it to your friends as well. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye.